ఫ్రెండ్స్, ఈరోజు నేను విజయనగరం వెళ్దామని రెడీ అయ్యాను. బట్ ట్రైన్ అయితే చాలా లేట్ అనమాట. కాలేజ్ పడుతుంది వెయిటింగ్ చేయడానికి. 2 hours లేట్. నాకు తెలియలేదు, లేకపోతే ఇంట్లోనే ఇంకా వచ్చేది. నేను ఇంట్లో ఉండిపోతాను అనమాట. లేట్గా బయలుదేరుతాను. బట్ టుడే ఈజ్ లైక్ చాలా లేట్. ప్లాట్ఫామ్ మీద ఫుల్ ఖాళీ, ప్రతి జనాలు కూడా ఎవరు లేరు అన్నమాట. సో మీరు ఇప్పుడు నీ బాక్స్లోకి వెళ్ళారా? నేను చాలా ఎక్సైటెడ్ అయ్యేవాడిని చిన్నప్పుడు, ఈ బాక్స్లో ఏముందా ఏంటా అని చెప్పి. సో వెళ్ళి చూద్దాం ఒకసారి. సో సింపుల్ అది ఏం లేదు, జస్ట్ ఒక చైర్, 2 చైర్స్ ఉన్నాయి. సో అంతే అనమాట. బట్ ఫస్ట్ టైం ఇందులో రావడం ఫుల్లీ ఎక్సైటెడ్ యార్. సో కొత్త ట్రాక్ అనమాట, జిమిడిపేట అది వెళ్ళింది కదా. అండ్ ట్రైన్ అయితే 2 hours లేట్. సో దట్స్ నేను ఇంకా వెయిట్ చేయాల్సింది కదా, తప్పదు. ఇంకా ఫస్ట్ టైం ఎంట్రీ ట్రైన్ లోకల్. హాయ్ ఫ్రెండ్స్, నేను రింకు. ఈరోజు అయితే నేను కొత్తగా వ్లాగ్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాను. సో ఈరోజు నేను జిమిడిపేట నుంచి విజయనగరం వెళ్ళబోతున్నాను. సో నేను ఒక వ్లాగ్ షూట్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. సో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటాను. సో ఈ ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది అనమాట. సో ఈ ప్లాట్ఫామ్లోకి నేను వెళ్ళబోయే ట్రైన్ వస్తుంది. సో ఈరోజు అయితే చెప్పాను కదా, 1.5 hour అంటే 2 hours లేట్ అనమాట. సో ఇప్పటికి చాలా అలసిపోయాను. సో ఇది మూవ్ అయిపోయింది ప్రజెంట్ అయితే. ఎండింగ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ మన ట్రైన్ వస్తుంది ఈ ట్రాక్ మీద. సో లెట్స్ గో వాట్ హ్యాపెన్ దిస్ అనమాట. సో ట్రైన్ అయితే ఫుల్ ఖాళీ, ట్రాక్ అంతా ఖాళీ అయిపోయింది. సో దట్స్ వై నెక్స్ట్ అవర్ ట్రైన్ ఇస్ కమ్ హియర్. సో మనది ఇది D4 అనమాట కంపార్ట్మెంట్. సో అది D4 అండ్ 45 విండోస్ సీట్ తీసుకున్నాను. ఎందుకంటే ఈరోజు అంటే ఎలక్షన్స్ అయిపోయాక ఇంకా చాలా రద్దీగా ఉంటుందని చెప్పి నేను ముందే రిజర్వేషన్ తీసుకున్నాను అనమాట. సో లెట్స్ గో. సో ఫైనలీ మన ట్రైన్ వచ్చింది. సో లెట్స్ గో. మనది కంపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. లెట్స్ సో D4 చాలా బ్యాక్ సైడ్. సో దట్స్ డోర్స్ ఓపెన్ చేసి లేవు. దిస్ ఈజ్ D4. లెట్స్ గో. ట్రైన్ అంటే ఫుల్ ఖాళీ, బట్ ట్రైన్ అయితే చాలా ఖాళీ అనమాట. బట్ ఎవరో మేకలను ఎక్కించినట్టు ఉన్నారు. చాలా చెత్తగా ఉన్నాయి సీట్లు గట్ట. సో చూసుకోవచ్చు, చెత్త గట్ట. ఇటు కూడా ఖాళీయే. సో రిజర్వేషన్ కాబట్టి ఎవరు ఎక్కుంటారు మేబీ. ఇదనమాట మన ఫోన్ చూసుకోవచ్చు, పగిలిపోయింది అంతా కూడా. సో మనం ఇప్పుడు కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు నువ్వు యాక్చువల్గా పేరెంట్స్ కాల్ చేయాలన్నమాట. సో దట్స్ మనం కూడా చేసేద్దాం. సో ఫైనల్లీ చెప్పేసాను వాళ్ళు ఎన్టీపీలో ఉంటుంది కదా, ఎక్కడ లేదని కూడా ఎక్కారా లేదా అని. ఫైనలీ వి రీచ్డ్ అనమాట డెస్టినేషన్. సో లెట్స్ గో. ఆటో పిక్ చేసుకుని రూమ్కి వెళ్ళాలంతా. క్రౌడ్ పర్లేదు, రద్దీగానే ఉంది. ఎలక్షన్స్ కదా, ఎలక్షన్ అయిపోయి 2 days అవుతుంది కాబట్టి వెలగే ఉంటుంది. సో లెట్స్ గో. సో ప్లాట్ఫామ్ అయితే నాకు చాలా దూరం వచ్చింది, అంటే బయటికి వెళ్ళి ఓటింగ్ అంటే బయటికి వెళ్ళాం అనమాట. సో ఇది విజయనగరం రైల్వే స్టేషన్ పాతది, ఓల్డ్ వన్. దిస్ ఇస్ వెరీ క్యూట్ ఆల్సో. సో లిఫ్ట్ ఖాళీ లేదు. సో మెట్ల పైన వెళ్ళాల్సి వస్తుంది అనమాట. చూసుకోవచ్చు బయటికి అనమాట. ఫైనల్ రీచ్ మన డెస్టినేషన్ ఉంది విజయనగరం. బ్రేక్ఫాస్ట్ చేయాలి బికాస్ నేను ఎప్పుడు బ్లాగ్ చేయలేదు. సో జస్ట్ అయ్యాను అనమాట. అంటే నర్వస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి
ఇది కాంప్లెక్స్ వెళ్ళే రోడ్ అనమాట. సో చూసుకోవచ్చు ఇవన్నీ ఓల్డ్ హౌసెస్. దగ్గరలో ఏదో రిషి ఫుడ్ కోర్ట్ ఉన్నట్టుంది. సో లెట్స్ గో అండ్ టేక్ టు పూరి ఈట్ దెమ్. సో గైస్ ఫైనల్లీ మనం వస్తాము ఇంకా డెస్టినేషన్కి అనమాట. సో నేను ఇంత వీడియో ఎండ్ చేస్తాను. చాలా తీరిపోతే మామూలు లేదు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు